హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈ వీడియో వచ్చేసరికి మా మేనమామల గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకొని వీడియో చేస్తున్నాను అండి. మేనమామలు అంటే మన 'వెంకీ మామ' సినిమా చూశారు కదా, ఇంచుమించు అంతగా లేకపోయినా మాది మాత్రం కొంచెం అలాగే ఉంటుంది. మా మేనమామ మాత్రం నన్ను చిన్నప్పటి నుంచి పెంచాడండి. నా పక్కన ఉన్న ఈయన కూడా అంటే అందరం కలిసి ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటాం. ఆయనైతే నన్ను చాలా జాగ్రత్తగా చాలా బాగా చూసుకున్నాడు. ఈయన కూడా ఈ మామయ్య కూడా తక్కువేం కాదండి. ఈ మామయ్య కూడా బాగానే చూసుకున్నాడు. కాకపోతే ఆయనకి నాకు మంచి బాండింగ్ అనేది ఉండిద్దనమాట. మేనమామ అన్నట్టు ఉండకుండా ఒక ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఏదైనా ఓపెన్‌గా చెప్పుకుంటాం. వీళ్ళంతా మేనమామల పిల్లలు. మా ఆవిడ వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్నారు. వీడియో తీస్తున్నానని సిగ్గుపడ్డారు. వీడియో ఆపేసి ఇక్కడ మా మేనమామకి తలకి దెబ్బ తగిలిందండి. అందుకని చూద్దామని వెళ్ళాను. నేను ఎక్కుదాం అనుకున్నాను ఆయన మీదకి. ఆయన రివర్స్‌లో నా మీదకి ఎక్కాడు. నేనే గనక ఎగిరానంటే ఇద్దరం ఆడే మళ్ళీ దొర్లేవాళ్ళం. ఆయనకి నాకు ఎవరికొకరికి బుర్ర బొక్క పగలేది. మళ్ళీ కుట్ల కోసం ఎవరెవరు పరిగెత్తేవాళ్ళం. ఆడికెళ్ళిన తర్వాత నేను వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నానండి కాసేపు. ఎందుకంటే నాకు రొటీన్ అది మామూలే. కాసేపు ఆడుకుంటున్నాను. సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి ఆట మొదలుపెట్టాము. ఆట మొదలుపెట్టేసరికి పక్కనున్న మామయ్యోళ్ళు వాళ్ళొచ్చి "అరే ఫుడ్ రెడీ అయింది తిందాం రండి" అని అన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైనా సరే ఒకసారికి వెళ్ళామంటే కలిసే తింటామండి. ఉమ్మడి కుటుంబంలో అయినా అప్పట్లో అయితే ఉమ్మడి కుటుంబం అంటే పూరి గుడిసెలో ఉండేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే. గేమ్ వచ్చేసరికి చిన్న బెట్ పెట్టుకున్నామండి. బెట్‌లో అయితే ఎవరం గెలవలేదు, ఎవరం ఓడిపోలేదు. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక. నేనైతే ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి అయితే వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. చిన్న చిన్నగా అన్నీ నేర్చుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అంటే, మేనమామలు ఎప్పుడైనా సరే మన పక్కన ఉంటే మనకు ఒక ధైర్యం ఉండిద్దండి. మేనమామలు కానీ, చుట్టాలు, రిలేటివ్స్, అన్నయ్యలు, బాబాయిలు, తమ్ముళ్ళు అందరూ ఎవరైనా సరే ఎవరు తక్కువ అని కాదు. ఒక్కొక్క లైఫ్‌లో ఒక్కొక్కళ్ళకి వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనుకుంటారు. కానీ మనం అనుకున్నవి అయితే ఏవి జరగవు. అందరూ కలిసిమెలిసి ఉంటేనే అందరం బాగుంటాము. ఇక్కడ వీడియో తీస్తున్నానని ఎవరికి చెప్పలేదు. నేనే సైలెంట్‌గా తీశాను. మేమందరం చూడండి ఎలా కూర్చొని తింటున్నాము. అదిగోండి ఆ గదిలో కూడా కూర్చొని తింటున్నారు. మా తమ్ముడైతే "ఎందుకురా వీడియో నీతో వీడియోకి నా సావు కొత్తందిరా బాబు" అన్నాడు. లైట్ తీసుకోరా అన్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ గోపి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.